వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయ క్షేత్రాన్ని ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ప్రజలకు జవాబుదారీతనంతో పోలీసు అధికారులు విధులు నిర్వహించాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. రంగలపల్లి మండలం ఓబుల్లాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి. సిరిసిల్లలో రేపు నిర్వహించే టెక్స్టైల్ పవర్ లూమ్ జాతీయ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. మేడిగడ్డపై కేంద్ర జల విద్యుత్ సంస్థ ఇచ్చిన నివేదికపై కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వేములవాడ పట్టణంలో ఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థాన విస్తరణ అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ ఈరోజు వివిధ సమావేశాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన విస్తరణ అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి వేగవంతంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన పురోగతిని అధికారులను అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నిర్మాణ ప్రక్రియలో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులను వేగవంతం చేపట్టాలన్నారు. ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు మరింత మంది కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్ గడువులోగా ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తి చేసేలా చూడాలని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్సీ భీమ్లా నాయక్, ఆలయ ఈవో రమాదేవి, ఆర్ఎండ్బిఈ ఈ శాంతయ్య, మోతీలాల్ స్థాపతి, సూర్యనారాయణమూర్తి తదితరులు ఉన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా జవాబుదారీతనంతో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అధికారులను ఆదేశించారు. ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుడ్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలపై ఆరా తీసి కేసుల విచారణలో త్వరితగతిన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందని అభినందించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు CCTNSలో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరంతర సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. దొంగతనాల నివారణ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని దొంగతనం కేసుల ఛేదనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నేరస్తులను పట్టుకోవటంలో అవసరమైతే ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని కేసులను ఛేదించడంతో పాటు రికవరీ శాతం పెంచి బాధితులకు వారి సొత్తును తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ పరిధిలో గ్రామాల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేయాలని, డయల్ 112కు ఫోన్ రాగానే పెట్రోలింగ్, బ్లూ కోల్డ్ సిబ్బంది సంఘటనా స్థలానికి వేగంగా చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ వెంకటేష్, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.
మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు తంగలపల్లి మండలంలోని ఓబులాపూర్, ఇందిరమ్మ కాలనీ, కేసీఆర్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల బతుకులు బాగుపడలేదని, పావలా వడ్డీకి సంబంధించిన పైసలను కూడా దోచుకున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంపై ఉన్న అప్పులకు మిక్తీలు కడుతూనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వావలంబన కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిగెల రాజు, ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గడ్డం రచనా చోటు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెల నరసింగం, ఏపీఎం చంద్రయ్య, ఓబులాపూర్ గ్రామ సర్పంచ్ పర్షయ్య, ఉప సర్పంచ్ కొత్త సంతోష్, కొత్త రవి, పూర్మణి లింగారెడ్డి, లింగాల భూపతి, జూపల్లి రాజేశ్వరరావు, సాగర్, మందాటి తిరుపతి, పొన్నాల పరశురాములు, ఇట్టిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, మోర లక్ష్మీరాజం, వెంకన్న, గుగ్గిళ్ళ భరత్, గానాది కిషన్, ఇక్బాల్, బాబు అలీ, గట్టు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండలం ఓబులాపురం గ్రామంలో కావేరీ మరియు ఆదర్శ మహిళా సంఘాలకు 2 వివో బిల్డింగ్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఒకదానికే భూమి అందుబాటులో ఉండడం వలన ఒకదానికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషం. అదే మాదిరిగా సర్పంచ్ గారి బాధ్యత ఇంకొక వివో బిల్డింగ్ కూడా ల్యాండ్ సమకూర్చి ఇచ్చినతో దాన్ని కూడా త్వరలోనే భూమి పూజ చేసుకొని మా అక్క చెల్లెళ్ళందరూ కూడా వారి వారి నిర్ణయాలను వారి బిల్డింగ్లోనే కూసుకొని తీసుకునే దిశగా వారికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే కలలు కన్నారో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు పెద్దపీట వేస్తారు, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి కలలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్తే 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత మన ఆశలన్నీ కూడా అడియాశలై మన బతుకులన్నీ కూడా పీనె మీదకి వైపు నిలబడ్డట్టయినా ఇవాళ ఆఖరికి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీని ఏ విధంగా మీకు టెన్షన్గా ఖాతాలలో వేశారో 9.5 సంవత్సరాల దుష్ట దురహంకారపు నియంత్రణతో పరిపాలనలో మీ పావలా వడ్డీ ఎక్కువ ఘనత ఎవరికి దక్కిందంటే ఆడబిడ్డల సొమ్ము కూడా సహా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. మాటలేమో కోటలు దాటినాయి, చేతలు తంగళ్ళు దాటలే. అన్ని సమస్యలకు ఒక్కొక్క దానికి పరిష్కారం చూసుకుంటూ వస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని 8,40,000 కోట్ల అప్పును పెడితే ఇవాళ నెలకు 6,750 కోట్ల వడ్డీని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కట్టుకుంటూనే ఏదైతే హామీలు ఇచ్చినరో ప్రజాపాలనలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది, యనమల రేవంత్ రెడ్డి గారి. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటికి లేట్ అయినప్పటికీ కూడా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. ఇవాళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఏకైక ధ్యేయం కొద్దీ, ఎందుకంటే మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటే వాడ బాగుంటుంది, ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే, మా చెల్లెలు లెక్కలే. ఇవాళ మగాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి బయట కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు పెట్టేది మా అక్క చెల్లెళ్ళ చేతుల్లో. నేను కూడా తీసుకుపోయి మా ఆవిడ చేతుల్లో పెడతా. ఆవిడనే అన్నీ ఇవ్వాలి, నా కొడుకు ఫీజు కట్టయినా నాకు జేబు ఖర్చులకైనా అన్నీ ఆమెనే ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ సంసారాన్ని చక్కబెట్టేది మహిళలే. వెనకటి నుంచి ఒక సామెత ఉన్నది, ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని చెప్పి. ఇంటికి ముందడికి పోగానే వాకిల్ని చూడగానే అమ్మ ఇల్లాలు చాలా బాగా పెట్టుకుంటుంది, ఇల్లును వాకిలి చాలా శుభ్రంగా పెట్టుకుంది, ఇంట్లో వస్తువులు ఎక్కడికక్కడ పొందిగ్గా ఉన్నాయి, కుదురుగా ఉంది, ఈ సంసారం కుదురుగా చేస్తారు వీళ్ళు అని చెప్పి మనకు ఒక ఆడబిడ్డని ఇవ్వాలంటే, మన పిల్లలు ఇవ్వాలంటే మనం అందరం కూడా చూసేవాళ్ళం ఇవాళ. అందుకే యనమల రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులైతే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడితే ఊళ్ళు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్న ఉద్దేశం కొద్దీ ఆ భారం అంతా కూడా మీ పైనే పెట్టింది. వాళ్ళ ఇలా సోదరి చెప్పింది, వాళ్ళ ఐకేపీ సెంటర్లు మహిళలు ఎందులో కూడా తీసిపోరని చెప్పి ఆ రోజు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రు.
సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఇలా వార్డు మెంబర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ అన్నింటిలో 33% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ రోజు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మళ్ళీ ఇవాళ అన్ని రంగాల్లో కూడా మహిళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కానివ్వండి, మహిళలకు సౌర ఉత్పత్తి కేంద్రాలను కానివ్వండి, ఇలా బస్సులకు ఓనర్లను చేసిండ్రు, పెట్రోల్ బంకులకు ఓనర్లను చేసిండ్రు, అన్నిటిలో భాగస్వాములు చేస్తుండ్రు. వాళ్ళ మిమ్మల్ని అందరినీ కూడా కారణం మహిళలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి మహిళా సాధికారతతో పాటు రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత, స్వావలంబన ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మహిళలు ముందుకు పోతాయని చెప్పి ఎక్కడ లేని విధంగా ఇవాళ 9.5-10 సంవత్సరాల పరిపాలన మీరు చూసినారు. కానీ ఇవాళ కేవలం 2 సంవత్సరాల 6 నెలల పరిపాలనలో ఎక్కడ లేని విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంచుమించు 110 ఇవాళ ఈ యొక్క వివో బిల్డింగ్ను శాంక్షన్ చేయడం జరిగింది. అందులో అత్యధికంగా 23 ఒక తంగలిపల్లి మండలానికి ఇవ్వడం జరిగింది. అడిగిందే తడవుగా, ఎందుకంటే మహిళలకు స్వయం నిర్ణయాన్ని తీసుకోవాలంటే వాళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకోవడానికి ఒక స్థలం కావాలి. లేకుంటే ఈ అక్కింట్లను ఆ అక్కింట్లను ఉంటే ఇలా ఇంటికి పోయినప్పుడు ఆ పిల్లలు చదువుకోవాలని చెప్పి, లేకుంటే ఇంట్లో మాలాంటి వాళ్ళు ఇంత మందు పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ మేము నిర్ణయాలు తీసుకుంటూ అడ్డం పడుతుంటాం. కాబట్టి మీ నిర్ణయాలు మీకు తీసుకోవాలంటే మీకు ఒక భవనం ఉండాలని చెప్పి ఇవాళ భవనాన్ని తీసుకునే దిశగా ఇవాళ యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం ఇవాళ మార్చి లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వీరు కూడా ఉన్న ఆదేశాలు అందరికీ మార్చి లోపల బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మీరు కూడబెట్టుకున్న సొమ్ము కూడా ఉంది. కాబట్టి ఆ కూడబెట్టుకున్న సొమ్మును కూడా కలిపి ప్రభుత్వ బిల్డింగ్ అయితే ఆపకండి ఎట్టి పరిస్థితుల్లో. దయచేసి ఇచ్చిన అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని రాబోయే సిరిసిల్ల పట్టణంలో రేపు టెక్స్టైల్ పవర్లూమ్ జాతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ తెలిపారు. ఈరోజు తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో జాతీయ మహాసభల కరపత్రాలను కార్మికులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై మహాసభల్లో చర్చించడం జరుగుతుందని కోడం రమణ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం కృషి చేసేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో అన్ని కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు హాజరై నేత కార్మికుల సమస్యలపై చర్చిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 23 ఆదివారం రోజు సిరిసిల్ల జరిగే పవర్లూమ్ జాతీయ సమావేశాలను ఆగస్టు 23 ఆదివారం రోజున సిరిసిల్లలో జరిగే పవర్లూమ్ జాతీయ సమావేశాలను జిందాబాద్ సిఐటియు, టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత, టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత, పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. కార్మికులకు సంబంధించి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలి. జిందాబాద్ సిఐటియు. ఆగస్టు 23 ఆదివారం రోజున సిరిసిల్లలో జరిగే పవర్లూమ్ జాతీయ సమావేశాలను ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణాలు టెక్స్టైల్ పార్క్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి సమస్యల మీద చర్చించి మరి భవిష్యత్ ఉద్యమ పోరాట కార్యాచరణను కూడా రూపొందించుకోవడం కోసం, అదేవిధంగా మన ఆగస్టు 23వ తేదీ రేపు ఆదివారం రోజున మన సిరిసిల్లాలో ఆల్ ఇండియా టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ జాతీయ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి భారీ బహిరంగ సభను గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ జాతీయ సమావేశాలలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి పవర్లూమ్ టెక్స్టైల్ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించి రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇటు వస్త్ర పరిశ్రమ కార్మికుల సమస్యలను తీసుకెళ్లే దిశగా ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలకు మరి సిఐటియు అఖిల భారత నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా టెక్స్టైల్ పవర్లూమ్ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. మొట్టమొదటిసారి మన సిరిసిల్లాలో, తెలంగాణలోనే మొదటిసారి ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ఆసాములు, అన్ని అనుబంధ రంగాల కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ
వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి పొందుతున్నటువంటిది ఈ టెక్స్టైల్ పవర్లూమ్ రంగం. అటువంటి ఈ పవర్లూమ్ రంగంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి మరి చర్యలు చేపట్టడం లేదు. ప్రధానంగా ఈ సందర్భంగా కూడా కొన్ని డిమాండ్లను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం ఏదైతే ఉందో వాటిని వెంటనే కార్మికులకు అందించి కార్మికులను యజమానులు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా మరి పరిశ్రమలు రోజు రోజుకు పూర్తిగా మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి ఉంది. కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వెంటనే మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఉపాధి కాకుండా మెరుగైన వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో కూడా డిమాండ్లను రూపొందించడం జరిగింది. కాబట్టి టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ రేపు ఆగస్టు 23 ఆదివారం రోజున జరిగేటువంటి బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. టెక్స్టైల్ పార్క్లో ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు 23 ఆగస్టు మన ఆదివారం రోజున గాజులమల్లె ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున జాతీయ సమావేశాలని అత్యవసర పెద్ద ఎత్తున మీటింగ్ ఉన్నది కాబట్టి టెక్స్టైల్ పార్కులో కార్మికులందరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేయవలసిందిగా టెక్స్టైల్ పార్క్ కార్మికులందరినీ కోరడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా అక్కడ జరగబోయే మీటింగ్లో కూడా మనకు సంబంధించిన అంశాలు, మన కార్మికుల సమస్యలు అనేక మనకి ఎలాంటి సమస్యలను అటువంటి సమస్యలను అక్కడ పరిష్కరించుకోవడం మన నాయకులు, జాతీయ నాయకులు వస్తున్నారు కాబట్టి అందులో వాళ్ళందరూ మన కార్మికులకు ఏవైతే ఉపాధి కరువైతుందో రోజు దాని కొరకు వాళ్ళంతా చర్చించి ప్రభుత్వానికి తెలియజేయడానికి నాయకులు వస్తున్నారు కాబట్టి మన అందరి బాధ్యతగా తీసుకొని మన రేపు జరగబోయే గాజులమల్లె ఫంక్షన్లో బహిరంగ సభను విజయం చేయవలసిందిగా టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కోరడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డపై కేంద్ర జల విద్యుత్ సంస్థ రిపోర్టు ఇచ్చిందని, ఇది కాంగ్రెస్కు చంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ సుందిల్ల ప్రాజెక్టులోని భాగాలను కేంద్ర జల విద్యుత్ సంస్థ పరిశీలన చేసి స్పష్టంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు వరప్రదాయినిగా ఉన్న కాళేశ్వరంపై రాజకీయం చేసిన నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు తోట ఆగయ్య, గూడూరు ప్రవీణ్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జల విద్యుత్ పరిశోధన సంస్థ, కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఎన్ని CWPRS కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ పరీక్షలు జరిపి they gave the report మేడిగడ్డలో ఏదైతుందో అవుట్ ఆఫ్ 8 blocks 1 to 6 and 8th block are intact. 1 to 6th and 8th block are intact. ఓన్లీ 7th బ్లాక్ ఒక 4 పియర్స్ ఏదైతుందో కొంత నాణ్యత ప్రశ్నార్థకమని చెప్పండి. ఇప్పుడు ఒక బ్యారేజ్ ఏదైతుందో నిర్మాణ సంస్థ ఒకే నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ పర్యవేక్షకులు ఒకే ఇంజనీరింగ్ పర్యవేక్షకులు. సరే, కారణం ఏదైనా కానీ ఒక బ్లాక్ ఏదైతుందో కొంత మనకు నాణ్యత ప్రశ్నార్థకమైనప్పుడు దట్ కెన్ బి రెస్టోర్డ్. అది ఏ విధంగా రెస్టోర్ చేయాలనో మీరు ఆలోచించేయండి. ఒక పార్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు మనకున్న సమస్యలు ఏదైతున్నదో వృధా పోతున్నట్టు ఒక ప్రాణిత నది జలాలను ఏ విధంగా మనం కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకు మనం తరలించుకోగలుగుతాం అనేది మన ముందు ఉన్నటువంటి అంశం అని చెప్పండి. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93.5 మీటర్ లెవెల్లో మన ప్రవాహం ఉంటే దాన్ని మనకు ఎగువకు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువ అనేది కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసుకుంటే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసుకొని లెవెల్ కెన్ బి బిల్టప్. ఇది ప్రతి ఇంజనీర్ చెప్తుండే, సాంకేతిక అవగాహన ఉన్నట్టుగా ప్రతి ఇంజనీర్ కానీ ఎవరే కానీ చెప్తున్నారు ఇది మనం వినియోగం తెచ్చుకోవచ్చు అని చెప్పండి. ఇప్పుడు ఇప్పటికైనా ఏదైతుందో
మరి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఉత్తమ్ రెడ్డి జ్ఞానోదయమై వీళ్ళు ఏ విధంగా అన్నారో సుందరులను వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పి పేర్కొంది వాళ్ళ దే రిపోర్ట్. హనుమంతప్ప గారు ఏదైతుందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ దే గేవ్ ది రిపోర్ట్. మరి అన్నారం సుందిల్ల బ్యారేజెస్ ఏదైతున్నదో ఈ 2-3 ఏదైతుందో ఎక్సలెంట్. ది వర్డ్స్ యూజ్డ్ బై దెమ్ ఆర్ ఎక్సలెంట్. మేడిగడ్డకు సంబంధించి 8 బ్లాకులకు గాను 1 నుంచి 6, 8వ బ్లాక్లో ఎలాంటి నాణ్యత సమస్యలు లేవని పేర్కొంది. అన్నారం సుందిళ్లలో కొన్ని ఎక్సలెంట్, గుడి అని పేర్కొనగా గుడ్ అని పేర్కొనగా, సుందిళ్లలో కొన్ని ఎక్సలెంట్, గుడ్ అని పేర్కొనగా, మేడిగడ్డలో మాత్రం గుడ్ సంతృప్తిగానే నిర్ధారణ పేర్కొందని చెప్పండి. ఇంకేం చెప్పాలి? ఇంకెప్పుడు చెప్పాలి? ఏం చెప్పాలి? మీరు ఇప్పటికైనా ఏది ఇస్తుందో బేషజాలకు పోకుంటా, ఇప్పటికైనా బేషజాలకు పోకుంటా. నిన్నటి వరకు ఏది ఇస్తుందో మీరు ఎంతవరకు మాకు రిపోర్ట్ రావాలని చెప్పి పేర్కొన్నారా? ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. నిన్నటి వరకు రిపోర్ట్ చెప్పని పేరు, ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఇలా కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఏదైతున్నదో అన్నారం సుందిలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక నాణ్యత ప్రమాణాలు ఇబ్బందికరంగా లేవు. అవన్నీ ఆల్ ఆర్ ఎక్సలెంట్ గుడ్ అన్నారు సుందిల్లా. వాట్ డస్ ఇట్ మీన్? ఎక్సలెంట్ గుడ్ అని అంటే వాటిని వినియోగించుకోవచ్చు. ఓన్లీ ఇన్ మేడిగడ్డ 1 to 6 ఆర్ ఇన్ గుడ్ కండిషన్, 8 ఈజ్ ఇన్ గుడ్ కండిషన్, 7th బ్లాక్ మాత్రం ఏదైతుందో అందులో కొన్ని 4-5 పియర్స్ ఏదైతుందో కొంత ప్రశ్నార్థకం అని చెప్పని పేర్కొంది. దాన్ని మీరు ఏ విధంగా రిస్టోర్ చేస్తారో చేయండి. మేడిగడ్డ యూ కీప్ అ సైడ్, దాన్ని పక్కన పెట్టండి. దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తారో చేయండి. ముందైతే ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఏదైతున్నదో ఇలా భవిష్యత్తులో సాగునీటి సమస్య. ఇప్పుడు ఖరీఫ్ ఏదైతే అందరం నాట్లేసుకున్నామే, మాకు ఎగో ఎస్ఆర్ఎస్ పైగా నీరు వచ్చేటువంటి అవకాశం లేదు. ది ఓన్లీ సోర్స్ ఈజ్ వీళ్ళ ప్రాణహిత తప్ప మాకు వేరే ఆధారం లేదు. ఆ ప్రాణహిత ఏదైతున్నదో వీళ్ళ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మీరు అన్నారం సుందిలో వినియోగించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. మ్యాక్సిమం ఏదైతుందో 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది అని చెప్పండి. ఒక 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది చెప్పండి. ఇప్పుడు వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ బాబు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఏదైతుందో ఇది ఒక దినములో ఏదో ఒక నెలలో ముగిసిపోయే అంశం కాదు. ఇది ఇలా 2వ పంట కూడా మనకి ఎల్నినో ప్రభావం హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఖరీఫ్కే పరిమితం కాదు, రబ్బీకి సంబంధించి కూడా ఎల్నినో ప్రభావం ఏదైతుందో హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కాబట్టి ఏదైతుందో మీరు ఈ పంట ఏ విధంగా మనం కాపాడుకోవాలి, 2వ పంట ఏ విధంగా ఏదైతుందో రైతుకు తోడ్పడాలి అంటే ఏం చేయాలి? మనం వృధా పోయేట ప్రాణిత నదీ జలాలను వినియోగంలో తెచ్చుకోవాలి. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి పర్యటన మరి అమెరికా పోతుండో కుదించబడో తెలియదు, కానీ మీరు ఏ పని ఏదైతుందో ముందు ఆ ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దిగున కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి తక్షణమే ఇవాళ మీరు ఉత్తర్వులు జారీ చేయండి. ఎనీ డిలే ఇన్ టేకింగ్ డిసిషన్ ఇలా మీరు తెలంగాణ అభివృద్ధికి ఏదైతుందో రైతాంగం సాగునీటి కల్పనకి ఏదైతుందో ఆటంకాలు ఏర్పరిచిన రైతులు చెప్పండి. వీళ్ళు కేటీఆర్ గారు ఏదైతుందో ముందు చూపుతుంది. కేటీఆర్ గారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ముందు చూపుతారని చెప్పంటున్నా. వెల్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ 2 months బ్యాక్, more than 2 months back, he made a visit to Kannapelli pump house. అన్ని గమనించి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తగు సలహాలు సూచనలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో
కేవలం బేచజాలు అది అది అమలు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎత్తిపోస్తే వీళ్ళ కేసీఆర్ గారిని ఎక్కడ రైతాంగం తలుచుకుంటారో, కేసీఆర్ గారిని ఎక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటారో. అసలు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు, రైతాంగం గుండెల్లో ఉన్నారు అని చెప్పి అంటున్నా. నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదది. నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదని చెప్పి అంటున్నా. హరీష్ రావు గారు ఏది ఇస్తుందో ఇది క్లియర్ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ చూపెట్టిండే. వాడు డీటెయిల్డ్ ప్రెజెంటేషన్తో చూపెట్టిండు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్తో ఏది ఇస్తుందో అవసరం కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఎగువ అన్నారం సుందీలకు ఎత్తిపోతారు. మీరు నిన్నటి దాకా ఏది ఇస్తున్నదో ఎన్డిఎస్ఏ సాకులో చూపెట్టి ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ రైతాంగాన్ని ఆందోళన గురి చేసుకోవడం. ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ కేంద్ర జలవనరుల పరిశోధన సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఏది ఇస్తుందో జ్ఞానోదయం కావాలా మీకు? కళ్ళు తెరవండి. వీళ్ళ రాష్ట్ర రైతాంగం రేపు వచ్చిన త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. కేవలం సాగునీరు కాదు, త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నా. హైదరాబాద్ నగరాన్ని కూడా త్రాగునీటి సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నాను. మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వీళ్ళ ఎగువకు నీరు ఎత్తిపోయడానికి ప్రాణహిత నదీ జలాలు వృధా పోతున్నాయి. వృధా ఎక్కడ పోతున్నాయి? పోలవరం పోతున్నాయి. అల్టిమేట్ ఎక్కడ పోతున్నాయి? పోలవరం పోతున్నాయి. చూస్తుంటే ఏదైతుందో రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టు కనబడుతుందా? చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆయన ఏదైతుందో ఆయన గురుదక్షిణ చంద్రబాబు నాయుడు చెల్లించుకుంటున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నా. ఏనైనా తెలంగాణ ముఖ్యమంత్రిగా నీ బాధ్యత నిర్వర్తిస్తూ చెప్పంటాను. ఇవాళ నిజంగా ఉద్యమం ఎప్పుడో మీరు రిపోర్ట్ చూసినామో మాకందరు కూడా ఇది ఒక మంచి రియల్లీ శుభ సూచకం. ఇప్పటికైనా ఇది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని మేము ఆశిస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని ఆశిస్తూ చెప్తున్నాం. ఇప్పుడు CWPR నివేదిక ఎప్పుడైతే మనం చూడటం జరిగిందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ ఎప్పుడు చూడడం జరిగిందో ఆల్ న్యూస్ పేపర్స్ హ్యావ్ పబ్లిష్డ్ ఇట్. ఇప్పటికైనా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కావాలి, రేవంత్ రెడ్డికి ఉత్తముడికి జ్ఞానోదయం కావాలి. తక్షణం ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రాణహిత నది జలాలను ఏదైతుందో ఎగువ అన్నారం సుందీలకు ఎత్తిపోస్తే ఇట్ విల్ రీచ్ టు ఎల్లంపల్లి. ఇప్పుడు మొత్తం పంపులు అయిపోయినాయి. ఇప్పుడు నిన్నటి వరకు ఏదైతుందో ఎల్లంపల్లి పంప్ హౌస్లో ఆపరేట్ చేసింది. ఇవాళ ఆపరేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఆపరేట్ చేసే అవకాశం లేదు అన్లెస్ ఎల్లంపల్లికి ఏదైతుందో వాటర్ రిస్టోర్ అవుతుందే కానీ ఎల్లంపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేసే అవకాశం లేదని చెప్పండి. కాబట్టి తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ కింద దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. మనకి ఇంకా ఏదైతుందో 8 మాసాలు ఉంది. మళ్ళీ మనకి ఎప్పుడు వస్తే వర్షాలు వస్తే జూన్ జూలైలో రావచ్చు. మళ్ళీ వస్తే ఎప్పుడు వస్తాయి? జూన్ జూలైలో రావచ్చు. అంటే ఆల్మోస్ట్ more than 9 months still left, more than 8-9 months still left. ఒకటి ఖరీఫ్ పంట కాపాడుకోవాలి. రెండోది ఏదైతుందో రబీ పంట ఏదైతుందో మనం ఏ విధంగా సమస్య ఉత్పన్నం కాకుండా తెలంగాణ రైతాంగాన్ని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతాన్ని ఆదుకోవటానికి వరకు మీరు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆర్ఎల్సే ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి దీన్ని పరిశీలింపచేసి మరి కేటీఆర్ గారు ఏదైతుందో మరి దీన్ని పరిశీలింపచేసి వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అవసరం వస్తే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. అవసరం వస్తే మేము ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పంటారు. అది హెచ్చరిస్తున్నాం చెప్పంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నాం చెప్పంటే ఇది ఒక కార్యరూపం. దీనికి ఏ విధమైనటువంటి ఒక కార్యరూపం ఇవ్వాలని కేటీఆర్ గారు మనం నిర్ణయం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా మేము ఉద్యోగాన్ని పట్టాల్సి వస్తుందని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ప్రాణిత నది జలాలను ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయ క్షేత్రాన్ని ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్.
ప్రజలకు జవాబుదారీతనంతో పోలీసు అధికారులు విధులు నిర్వహించాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. రంగలపల్లి మండలం ఓబుల్లాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్లలో రేపు నిర్వహించే టెక్స్టైల్ పవర్ లూమ్ జాతీయ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. మేడిగడ్డపై కేంద్ర జల విద్యుత్ సంస్థ ఇచ్చిన నివేదికపై కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.